What happens to a grape when kept in salt water? What happens to a grape when kept in salt water? When a grape is kept in salt water, normally the grape is in boiled condition. When it is kept in salt water, it becomes wrinkled. It becomes wrinkled. Why? Because it loses the water which is present inside it. It loses the water which is present inside it in the form of osmosis, exosmosis. We say exosmosis. సాధారణంగా ఎండు ద్రాక్షను కనుక మనము ఉప్పు నీటిలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? ఎండు ద్రాక్షను ఉప్పు నీటిలో ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే ద్రాక్ష లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థము బయట అధిక సాంద్రత ఉండడం మూలంగా లోపల ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ద్రాక్ష నుండి బయటకు వచ్చేసి లోపల ద్రవ పదార్థం తగ్గిపోవడం మూలంగా దాని యొక్క బయటి పొర ముడుచుకొని పోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆస్మాసిస్, ద్రవాభిసరణమే కారణము. బాహ్య ద్రవాభిసరణం మూలంగా ద్రాక్ష పండులోని ద్రవ పదార్థం అంతా కూడా బయట ఉన్నటువంటి సాల్ట్ వాటర్లోకి, ఉప్పు నీటిలోకి చేరుతుంది. ఎందుకంటే ఉప్పు నీరు అధిక సాంద్రత కలిగి ఉంది, లోపల అల్ప సాంద్రత ఉంది. కాబట్టి అల్ప సాంద్రత ప్రాంతాల నుంచి అధిక సాంద్రత ప్రాంతానికి ద్రావితము అణువులు అంటే నీరు ప్రయాణం చేసి ద్రవాభిసరణం అనేది జరుగుతుంది. దానికి అందుకే అది ముడుచుకుంటుంది, గ్రేప్ అనేది ముడుచుకుంటుంది. What is an osmometer? Osmometer ఏమిటి? It is a device used to demonstrate osmosis. Example, potato osmometer. Osmometer is a device which is used to demonstrate osmosis. ద్రవాభిసరణను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరంనే ఆస్మోమీటర్ అని అంటాము. ద్రవాభిసరణను కొలవడానికి ఉపయోగించే పరికరంనే ఆస్మోమీటర్ అని చెప్పి అంటాము. ఇది ఉదాహరణ పొటాటో ఆస్మోమీటర్. In osmosis, which direction does water move? ద్రవాభిసరణలో నీరు ఏ దిశగా కదులుతుంది? ద్రవాభిసరణలో నీరు అల్ప సాంద్రత ఉన్న ప్రాంతం నుంచి అధిక సాంద్రత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. ద్రవాభిసరణలో నీరు తక్కువ ద్రావణి కలిగిన ప్రాంతం నుంచి తక్కువ ద్రావితం కలిగిన ప్రాంతం నుంచి ఎక్కువ ద్రావితం కలిగిన ప్రాంతానికి వెళ్తుంది. ద్రవాభిసరణ ప్రక్రియలో నీరు తక్కువ ద్రావితం ఉన్న భాగం నుంచి ఎక్కువ ద్రావితం ఉన్న భాగానికి వెళ్తుంది. అంటే అల్ప సాంద్రత ఉన్న ప్రాంతం నుంచి అధిక సాంద్రత ఉన్న ప్రాంతానికి వెళ్తుంది. ఇన్ ఆస్మాసిస్ ద వాటర్ మూవ్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ ఏరియా టు హై కాన్సన్ట్రేషన్ ఏరియా.